పోటీగా జరగాల్సినటువంటి యాక్టివిటీ అనుకుంటది మమతా బెనర్జీ. ఆ కారణంగా మోడీని సరిగ్గా నిలువరించగలిగినటువంటి నాయకురాలు ఆవిడే అంటూ మోడీ ద్వేషులందరూ ఆవిడని సమర్థిస్తున్నారు. ఈ సమర్థించేవాళ్ళు పశ్చిమ బెంగాల్ వెళ్లి బతికితే కుక్కలను కొట్టినట్టు కొడతారు అక్కడ. అక్కడ ఎంత నీచంగా తయారైందంటే అంత నీచంగా తయారైంది. అక్కడ పరిపాలన చేయట్లేదు. ఓ రకంగా దందా చేస్తుంది. ఒక అరాచకమే చేస్తుంది. ఆ విషయాన్ని చివరికి సుప్రీంకోర్టు ఇప్పటికి గ్రహించింది. న్యాయ వ్యవస్థ ఓ రకంగా ఆవిడని కాపాడుతూ వచ్చింది. కేంద్రం కఠిన చర్యలు తీసుకున్న ప్రతిసారి ఆవిడ చేసిన అరాచకాలను కాపాడుకొచ్చింది న్యాయ వ్యవస్థ. ప్రజాస్వామ్యం మీద ఆవిడ పోరాట యోధురాలైనట్టు. కానీ అరాచకవాదిని పోరాట యోధురాలుగా ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరించినటువంటి మీడియా సాక్షిగా దానికి మోసపోయింది న్యాయ వ్యవస్థ. ఇప్పుడు న్యాయాధికారులకు అసలు నొప్పి తెలిసి వచ్చింది. న్యాయాధికారులనే 9-10 గంటల పాటు కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా నిర్బంధించేశారు. హైకోర్టు జడ్జి గారు ఫోన్ చేస్తే కలెక్టర్ స్పందించడు. అలాగే చీఫ్ సెక్రటరీ స్పందించడు. డీజీపీ స్పందించడు. చివరికి వీడియో కాన్ఫరెన్స్ కాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసి రాత్రి తెల్లవారులు ఆయన మేలుకుని నిలదీసి అడిగితే అప్పుడు రాత్రికి వదిలేశారు. కనీసం ఆ నిర్బంధించిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఏమిటి ఘాతుకం అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీని మీద ఎన్ఐఏ విచారణకి ఆదేశించారు. మమతా బెనర్జీ డ్రామాలు చివరికి మళ్ళీ అక్కడ కూడా సపోర్ట్ చేయకపోతే తీవ్రంగా మండిపడ్డారు. అదొక మాస్ గవర్నమెంట్ తయారైంది, అక్కడ మోక వ్యవహారం జరిగింది అన్నటువంటిది సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.